ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం, మరి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి పరిస్థితి అండి. ఈ సంవత్సరం వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు సంవత్సరం అంతా తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది అంటారు? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభ ఆశీస్సులు మన ప్రేక్షకులందరికీ కూడా, నన్ను ఇంతగా ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనసుపూర్తిగా కూడా కోరుకుంటూ, మరి వృశ్చిక రాశి దాకా రావడం జరిగింది. 12 రాశులలో వృశ్చిక రాశి అంటేనే స్కార్పియో. వృశ్చికము అంటే మనకు స్కార్పియోగా చెప్పబడేటువంటి సందర్భాలలో ఇక్కడ ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యము అవమానాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఎక్కువగా 10 మంది నోర్లల్లో నానే పరిస్థితి ఉంటుంది. సో ఈ సంవత్సరంలో ఒకే మాట చెప్తున్నాను, 2021 ఆగస్టు నుండి 2023 ఆగస్టు వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 24లో కొంత పర్వాలేదు, 25లో కూడా ఇబ్బందులే, 26లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటవి. రెడీగా ఉండండి. విపరీతమైనటువంటి నరఘోష, నరదృష్టి చాలా డేంజర్ జోన్లో ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. ఎందుకు అంటే మీరు మీ వ్యక్తిగత జాతకములో నడిచే అంతర్దశలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళేంత వరకు నాది వృశ్చిక రాశి అని మీరు ఫిక్స్ అయి కూర్చుంటే ఇంతే ఉంటుంది. నా, నీ, ను, నే, యా, యు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి కంపెనీలు, మనుషులు, గ్రామాలలో పెను సంచలనాలే ఉన్నవి, గమనించుకోగలరు. ఓవరాల్గా మరి ఇక్కడ ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఆదాయ ఒకటే చెప్తున్నాను, మన మాట అనేటువంటిది మంచిది కావాలి. మన మాట మంచిది అయితే ఊరు మంచిది అంటారు. సో ఆ విధంగా ఉంటే మనకు అవమానాలు ఉండవు, రాజపూజ్యము పట్టించుకోవద్దు. సో ఏదున్నా ఒక లెవెల్లో చూసుకుంటే సరిపోతుంది. చిన్నతనమున తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉంటారట వీరు. అదేవిధంగా రహస్యములు బయటికి చెప్పరు ఈ యొక్క వృశ్చిక రాశివారు. అదేవిధంగా మాటలు వాడిగా కఠినముగా ఉండును, మనస్సు మాత్రము సున్నితంగా ఉంటుంది. ఎట్లా అంటే ఏమైనా ఒక డబ్బులు కావాలి, లేవు, ఒక 10,000 లేవు, నాకే ఫుల్ ఖర్చు, రూపాయి బిల్లు అడగకు. మనం వారికి అవసరం ఉంటే 10 సార్లు అడిగిండు, మనం ఇచ్చినాము, గిట్లేంది అని మనకు అనిపిస్తుంది. స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా వెనకాడరు. శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహించుకుంటారు. అదేవిధంగా త్యాగబుద్ధి, నిర్మోహమాటంగా తీవ్రంగా విమర్శించడం, కక్ష సాధించడము, ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకొని కక్ష సాధిస్తారు. పరోపకారం చేయడం, ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు మాత్రము అధికంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగురు. మానసికంగా ఎంతో గట్టిగా ఉంటారట. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి మరి రాశి వారికి 1/6/2025 నుండి గురువు వీరికి 9-10 గురువు ఈ సంవత్సరము కూడా అతిచారం ఉంది గురుగ్రహానిది. సో మనకు నవంబర్, డిసెంబరు ఆ సమయాలలో గురువు మళ్ళీ మనకు ఎప్పుడైతే
ఈ 2025లో గురువు అతిచార యోగంతో కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్లస్సులు జరిగినాయి కొన్ని రాశుల వారికి. మరి ఇక్కడ ఈ యొక్క గురుగ్రహము ఈ 2026 పరాభావ నవ సంవత్సరంలో 2026 ఇయర్ ఎండింగ్లో, ఆంగ్ల సంవత్సర ఇయర్ ఎండింగ్లో మనకు గురువు అతిచారం ఉంది. సో ఆ సందర్భంలో 10వ భావానికి వెళతాడు. సో చూసుకున్నట్టయితే మరి ఇంటి అందు వివాహాది శుభకార్యములు చేయుట, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు పొందుట, అదేవిధంగా పై చదువులకు దూర ప్రదేశాలకు విదేశాలకు వెళ్ళుట, విందు భోజములు, ఇష్టమైన వస్తువులు, భూమి బంగారము వాహనములు కొనుగోలు చేయుట, కొత్త వారిచే పరిచయములు ఏర్పడము, వచ్చే సొమ్ము ఏదైతే ఉందో శీఘ్రముగా వచ్చుట, ఇంటి యందు మంచి ఆరోగ్యములు, విందు వినోదములు సంతృప్తినిస్తాయి, వ్యవహారమందు అనుకూలముంటుంది, అవకాశాలను ఏవైతే ఉన్నాయో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ శ్రమ వృధా కాదు. గతములో పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది వృధా మాత్రము కాదు. ఇక వ్యాపారమందు మంచి లాభాలు అందుకుంటున్నారు. నూతన వ్యాపారము ప్రారంభించుట, ఇంటిలో ఇంకొకరికి సంపాదన మొదలవ్వడము, రియల్ ఎస్టేట్ వ్యాపారమునందు అభివృద్ధి, లేడీస్ ఎంపోరియంలో అభివృద్ధి, బట్టల వ్యాపారమందు అభివృద్ధి, మంచి లాభాలు, డాక్టర్లకు మంచి పేరు ప్రఖ్యాతలు రావచ్చును. నా అక్షరము యాక్షరంతో ఉండేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంటుంది. లాయర్లు కొన్ని ఆటంకములు కలుగును. లాయర్లకు ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట, సకాలంలో సందర్భానికి చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, పెద్దల ఆశీస్సులు లభించుట, మాతా పితృభక్తి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలము దక్కుతుంది. రైతులకు పంటలు అధికంగా పండును. గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి భంగపడుదురు. దాన ధర్మములు చేయురు. ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడును. సంవత్సరాంతము కూడా మరి శనైశ్వరుడు 5వ భావంలో ఉండడం ద్వారా విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎవడో మనకేమైనా చేసిండా, ఈ నరఘోష ఏంది, నరదృష్టి ఏంది, ఎక్కడికి వెళ్ళినా రూపాయి మిగలకపోకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. ఎవరి జాతక చక్రములో అయితే శనైశ్వరుడు కనుక ఉనికి కోల్పోయి ఉంటాడో వారికి ఇబ్బందులు ఎదుర్కొంది. మీనంలో కానీ, అదేవిధంగా ధనస్సులో కానీ, మేషంలో కానీ, వృశ్చికంలో కానీ శనైశ్వరుడు ఉన్నట్టయితే ఇక వీరిని మనం కాపాడలేం. ఒకవేళ సింహరాశిలో ఉన్నా కూడా చాలా డేంజర్ జోన్. చెడ్డవారితో స్నేహం చేయుట, వ్యర్థ సంచారము, వృత్తులందు కొంత ఆటంకాలు, కోపం అధికంగా ఉండుట, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడము. స్త్రీమూర్తులకైతే కొంచెం ఓర్పుగా మెలగాలి. ఎక్కువ ప్రయాణములు చేయుట, మీకు సహాయం చేస్తాన్న వ్యక్తులు దూరం అయిపోవడము, అసందర్భ ప్రేలాపనలు, అదేవిధంగా ఎదుటి వారిని తక్కువ అంచనా వేయరాదు, మధ్యవర్తిత్వం పనికిరాదు, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అకారణమైన కలహాలు, చిల్లర తగాదాలు ఏర్పడుట, మనస్సునందు భయము, ఊహించని సంఘటనలు ఎదురవుట, శరీరమందు అనారోగ్యములు కలుగును. ఇలాంటివి ఎన్నో ఉన్నవి. సో ప్రతినిత్యము శనికి సంబంధించినటువంటి పూజలు కానీ, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ చేసుకోవడము ఎంతో విశేషాన్ని తెచ్చిపెడుతుంది. మంచి కర్మలను చేసుకుంటే చాలు. అన్నదానము కానీ, కాకులకు ఆహారం పంచడం కానీ ఇలాంటివి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి. మొన్న మురుడేశ్వరులో శనికి సంబంధించింది సుమారుగా 6 to 7 feet విగ్రహం. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. అక్కడ అద్భుతంగా ఒక 50-54 మంది వచ్చారు. వాళ్ళందరికీ చక్కగా అభిషేకాలు, ఎంతో అద్భుతం అంటే వారికి చాలా ఆశ్చర్యం వేసింది, బాగా అనిపించింది. సో ఎవరైనా వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకొని మరి శనైశ్వరుడు ఎక్కడున్నాడు, సూర్యుడు ఎక్కడున్నాడు, మరి మీ జాతకంలో సూర్యుడు
ఉచ్చబొందుతాడు. మేషంలో కానీ వృశ్చికంలో కానీ సూర్యుడు ఉంటే తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఇప్పిస్తాను ఎవడైనా మోసం చేశాడా, ఇలాంటివన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నేను 100కు 200% నిజాన్ని మీకు చెప్పదలుచుకున్నా. ఒకటే మాట చెప్తున్నా. ఎందుకంటే గడిచింది, జరుగుతుంది, జరగబోయేది మనము చర్చించుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంతటి సబ్జెక్ట్ ఎవరికి లేదు. సాధన అమ్మవారిది. ఇప్పుడు మీ జీవితంలో గడిచిన సంఘటన నేను చెప్తా అన్నప్పుడు ఎంత షాక్ విషయం, అవునా కాదు? ఇప్పుడు రేపటి రోజు ఎట్లా ఉంటుందని నేను చెప్పాను, నిన్నటి రోజు ఇట్లా ఉందని కూడా నేను చెప్పాలన్నా వద్దా? సో అందుకే ఎవరి రాశులలో కూడా ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది మనం చూసుకుంటూ మనం చెప్తూ ఉన్నాము. సో ఎవరైనా తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే మంచి రెమెడీస్ కానీ ఇంకా ఏమైనా ఒకవేళ మీది వ్యవహారిక నామం ప్రకారంగా జన్మనామం ప్రకారంగా వేరువేరుగా ఉంటే మీరు ఒకవేళ మీది యోగం ఇప్పుడు మిథున రాశికి ఉంది, మీది నాది వృశ్చిక రాశి అనుకొని కొంచెం ఇబ్బందిగా ఉంటే, లేదా మీ జాతకంలోనే నాది బాగుంది వృశ్చిక రాశి అని చెప్పి మీ జాతకంలో నడిచే దశ అంతర్దశలు బాగా లేకుండా ఉండి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బందులు అవుతాయి. సో 1కి 2 సార్లు మీకు ఎలాంటి లైక్ ఏ విధంగా ఏ నెంబర్ అయితే బాగుంటుంది, ఏ దిశ బాగుంటుంది, ఇవన్నీ చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటవి. సో తప్పకుండా వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అధికంగా సందర్శిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.